హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను మొదటి శ్రావణ శుక్రవారం ఎలా పూజ చేసుకున్నాను, ఇంట్లో ఏం పనులు చేశాను, అలాగే యూట్యూబ్ గురించి చిన్నగా అయితే చెప్తాను. వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. నాకైతే ఈరోజైతే పూజ కొంచెం లేటే అయింది. ఎందుకంటే పాపను స్కూల్లోకి పంపించేసి తర్వాతకి దీపం పెట్టుకుంటాను కాబట్టి లేట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్‌గా అయితే దీపంతలైతే క్లీన్ చేసుకుంటానండి. మనం ఎప్పుడు పూజ చేసినా గానీ దీపంతలైతే క్లీన్ చేసుకున్నాకే దీపం పెట్టాలి. ఏ రోజు ఆ రోజే క్లీన్ చేసుకోవాలి. అంటే దీపం ఏ రోజు పెడతామో ఆ రోజు కడిగి పెట్టాలి. అలానే కడగకుండా అయితే దీపం పెట్టకూడదు. మనం ఏదో హడావిడిగా గూడా పూజ చేసుకోకుండా లేట్ అయినా పర్లేదు గానీ, కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంటే మనకొక పాజిటివ్ వైబ్ వస్తుంది. నాకొక చిన్న సందేహం అండి. గడప పూజించేటప్పుడు మనం గడప బయట నుంచి ముగ్గేయాలా? లోపల నుంచి ముగ్గేయాలా? అంటే ఈ మధ్యలో యూట్యూబ్‌లో చాలా వరకు ఇన్‌స్టాలో కూడా చూస్తున్నాను. కొందరేమో బయట నుంచి వేయాలి, కొందరు లోపల నుంచి వేయాలి అని అంటున్నారు. సో, మీకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేనైతే గడప బయట నుంచే పూజిస్తున్నాను. మీలో ఎంతమంది మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి? నేనైతే వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి పూజ చేసుకుంటాను. అంటే పెద్దగా ఆడంబరంగా ఏం చెయ్యను. ఉన్న లక్ష్మీదేవి ఫోటోకే నేనైతే పూజ చేసుకొని వాయినాలైతే ఇస్తాను. మీరు ఎలా చేసుకుంటారనేది చిన్నగా కామెంట్ చేయండి. నేనైతే దీపం పెట్టుకునేటప్పుడు అండ్ హారతి ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తాను. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో అయితే ఆ శ్లోకాలు ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చూడండి. నేను దీపం పెట్టేటప్పుడు ఏం చెప్తానంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సంపద శత్రుబుద్ధి వినాశకం దీపం జ్యోతి నమోస్తుతే అనైతే శ్లోకం చెప్తాను. మీరు కూడా చెప్పుకోండి. చాలా మంచి అలవాటు. నేనైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ 11:30 అయిపోయిందని చెప్పేసి టీ అయితే పెట్టుకొని టీ అయితే తాగాను. టీ తాగి మా పాపకైతే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా! లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి తనకెళ్ళి ఇచ్చి వస్తాను. చిన్న చిన్న యూట్యూబర్స్‌కి అయితే చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చిందండి. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు నాలాగా ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చాలా వరకైతే పెద్ద ప్రాబ్లమ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ వాళ్ళైతే వాచ్ టైమ్ అయితే పెంచారండి. సబ్స్క్రైబర్స్ అయితే అలానే ఉంచారు. 1000 సబ్స్క్రైబర్స్‌కి 8000 వాచ్ అవర్స్ అయితే పెంచారు. ఆ రూల్ ఎప్పటి నుంచనంటే ఫిబ్రవరి 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈలోపే మానిటైజేషన్ అవ్వని వాళ్ళ ఛానల్స్ అయితే మానిటైజేషన్ చేసుకోవాలి. నాది కూడా మానిటైజేషన్ అవ్వలేదు. ఆలోపే మానిటైజేషన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుందనైతే నేను అనుకుంటున్నాను. అసలు ఈ యూట్యూబ్ వాళ్ళు ఈ రూల్ ఎందుకు పెట్టారో, ఎందుకంటే మ్యాక్సిమం చాలా వరకు హౌస్ వైఫ్స్ కానీ చాలా వరకైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి అయితే తీస్తున్నారు వీడియోస్. అంటే కొందరికి తొందరగా పాపులర్ అయిపోయి మానిటైజేషన్ అవుతుంది. కొందరికైతే లేట్ అవుతుంది. సో, అంటే ఎక్కువ మంది తీస్తున్నారని ఒక ఉద్దేశంతోనైతే వాచ్ అవర్స్ పెంచారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో నాకైతే తెలియదు. నా ఒపీనియన్ అయితే అది. అలాగే వాచ్ అవర్స్ దగ్గర వాలిడిటీ అని వచ్చేది. ఇప్పుడు క్వాలిఫైడ్ అని చూపిస్తున్నారు. ఇంకా నోటీస్ అని, రిస్ట్రిక్షన్స్ అని అలాంటి కొన్ని కొన్ని చేంజెస్ అయితే యూట్యూబ్‌లో చాలా వరకే చేంజ్ అయ్యాయి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. నేనైతే ఇంకా దీపం పెట్టడం అయిపోయింది. హారతిస్తున్నాను దేవునికి. యూట్యూబ్ ఛానల్‌లో అయితే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే, కొంచెమన్నా మన పాకెట్ మనీ కోసమన్నా యూజ్ అవుతాయని నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నెగటివిటీ కామెంట్స్ అనేటివి పక్కా ఉంటాయి. అంటే నేను అనేది నా ఛానల్‌లో నాకొచ్చినాయని చెప్పట్లేదు. నేను చూసిన వీడియోస్‌లలో చెప్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల యూట్యూబ్ చేయొద్దా? జాబ్ చేస్తేనే తనకి ఒక రెస్పెక్ట్ ఇస్తారా? యూట్యూబ్ చేస్తే తప్పేముంది? తన ఫ్యామిలీ కోసమే చేస్తుంది కదా! చాలా వరకు అమ్మాయిలనైతే చిన్న చూపు చూస్తున్నారు. అంటే నేను చూసిన వీడియోలలో కామెంట్స్‌లో మీరు చెడ్డవాళ్ళని కామెంట్ చేయండి. కానీ మంచిగున్న ఆడవాళ్ళని ఎందుకు కామెంట్ చేయడం? వాళ్ళేదో వాళ్ళకు నచ్చిన ప్రొఫెషన్‌లో వాళ్ళకంటూ వాళ్ళకొక గుర్తింపు కావాలి. వాళ్ళకొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే మానేయండి. అట్లా నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ఎందుకు? మీ ఇంట్లో కూడా ఉంటారు కదా ఆడవాళ్ళు. అంటే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతేనేమో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతేనేమో వాళ్ళు మంచోళ్ళని అర్థమా? ఎవరేం చేస్తున్నారని తెలియదు. సో, ఎప్పుడైనా ఒక వ్యక్తిని మనం వాళ్ళ గురించి పూర్తిగా తెలవకుండా నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టకూడదు. వీడియోలలో మీరు చూసేది కొంతవరకే ఉంటుంది. బయట వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. అట్లా అని చెప్పేసి వీడియోలో చూసిందే మీరు కరెక్ట్ అనుకోవడం కూడా తప్పవుతుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలవకుండా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్.
వీడియోలు కూడా చూసినంత ఈజీ కాదండి బాబోయ్! ఎందుకంటే తీయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్‌నెయిల్ ఎడిట్ చేయాలి. చాలా వర్కే ఉంటుంది. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? నువ్వే చేసుకుంటున్నావు కదా! అని అంటే, అవును నా కోసమే చేసుకుంటున్నాను. మీకు కాకపోతే చెప్తున్నాను ఇది కూడా ఒక వర్క్ లాంటిదే అని. మీరనుకున్నంత ఈజీగా ఉండదు ఏదైనా. ఏదైనా కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే. మీకెవరికన్నా వీడియో ఎడిటింగ్ గానీ, థంబ్‌నెయిల్ కానీ ఎలా చేసుకోవడమో కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో తీసి మీకైతే అప్‌లోడ్ చేస్తాను. నా వీడియో ఎలా అనిపిస్తున్నాయనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్‌కైతే యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ముందుకెళ్ళడానికైతే యూజ్ అవుతుంది. వీడియో చూస్తూ వెళ్ళకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాం మళ్ళా బాయ్. సరికొత్త వీడియోతో మీ ముందుకొస్తా.